ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నందు ఏపీఎస్ ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్సీ ఏపీఎస్ ఆర్టీసీ ఉపాధ్యక్షులు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి నూతన బస్సులకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి బస్సు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి ఆర్టీసీ ప్రక్షాళనతోనే ప్రారంభిస్తానని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కార్యాచరణను అమల్లోనికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు నూతన సర్వీసులను కుప్పం ప్రజలకు అందుబాటులోనికి తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రజల సౌకర్యార్థం గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి సమీపంలోని విజయవాడకు 2 బస్సు సర్వీసులను, తిరుపతి నగరానికి 3 బస్సు సర్వీసులను అందుబాటులోనికి తీసుకువచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో బాబు ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, ఎన్డీఏ కూటమి నాయకులు శివశంకర్, నరేష్, సత్యేంద్రశేఖర్, సోము, మంజునాథ్, వేణు, ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాధన కూడా తక్కువ ఉంటుంది. ఫుల్ రైట్ సార్, వద్దు సార్, అంత రైట్ కాదు. స్ట్రైట్ రావాలా? ఓడే ఓడే స్ట్రైట్